ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని, కలౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి యోగము, ఎంతటి ఐశ్వర్యము, జనాకర్షణ ఎలా కలిగితే ఆ శుక్ర భగవానుడు ఆశీస్సులు కలిగినటువంటి వారు ఎలాంటి యోగాన్ని పొందుతారో అందరికీ కూడా అలాంటి శుక్రుడి యొక్క ఆశీస్సులాగా కలిగి ఉండాలని కోరుకుంటూ, ఇంకనూ మనం ప్రతిరోజు ఏం చేయగలిగాలంటే తెల్లటి వస్త్రాన్ని శుక్రవారం పూట ధరించడం, బొబ్బర్లతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయడం, వడలను కుక్కలకు మెడలో వేయడం, కాళభైరస్వానికి స్మరణ చేయడం, కాలాన్ని మనం అనుకూలంగా చేసుకోగలిగినట్లయితే శుక్ర భగవాడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో శుక్రహోర ఉంటుంది. ప్రతి శుక్రవారము ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర ఉంటుంది. అలాంటి కాల సమయంలో ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని 20 సార్లు తగ్గకుండా, ఓపిక ఉంటే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు చేయగలిగినట్లయితే అద్భుతమైన శుక్రుడి యొక్క వీక్షణ దృష్టి కలిగి ధనకనక వస్తు వాహనాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాగనే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ఇంట్లో పెట్టుకొని ఏం చేయాలో మనం ఒక్కసారి చూద్దాం. ఇలా ఒక్కసారి ఆ శబ్దం చేయడం వల్ల ఓంకార శబ్దం కలుగుతుంటుంది. ఈ యొక్క శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి క్లోజ్ అయినటువంటి చక్రాలు ఓపెన్ అవ్వడం, నూతనమైన వ్యాపారాలు ఆకర్షించడం, అదృష్టానికి స్వాగతం అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు అలాంటివి ఛేదించి ఆ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్న కాలంలో ఆటంకాలు తొలగిపోవడం, అదృష్టం పొందడం ఈ యొక్క కాళ భైరవ స్వామికి ఆశీస్సులు అని చెప్పి గమనించాలి. కనుక ఆ పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం అలా చేయడం వలన విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపారాకర్షణ, రాజకీయ ప్రవేశము, జనాదరణ, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఏకచక్రే మహాభోగి అన్నటువంటి యోగం కలుగుతుందని చెప్పి తెలుసుకోవాలి. ఇంటింటా కాళభైరవ అనే కార్యక్రమంలో కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకుందాం. ఆ పాత్రతో పాటు ఓ కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం, మీకు వీడియో కాల్ చేయించి పార్సిల్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలను తొలగించుకుందాం. ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పి గమనించాలి. అందరిపైన శుక్ర భగవానుడికి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం
శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలనేటువంటి మా కోరిక కనుక మీరు అన్నింటా తెలుసుకొని సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆలన బటన్ తెలియజేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.